మంగళగిరి పట్టణ ప్రజలకు శుభవార్త. ప్రభుత్వ వైద్యశాలలో ఏఆర్టీ కేంద్రాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎంచో డాక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ డైరెక్టర్ అంకినేడు ప్రసాద్ పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు. అద్దంకి, తాళ్లూరు మండలాల హెచ్ఐవి బాధితులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. కేంద్రంలో అంకినేడు ప్రసాద్ పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు. అద్దంకి, తాళ్లూరు మండలాల హెచ్ఐవి బాధితులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు మొన్న 31వ తేదీ నుండి మనకి ఇది ప్రకాశంలో యాడ్ అయింది కాబట్టి టీం మారాడు. యాక్చువల్గా మీకు బాపట్ల నుండే వచ్చేవారు. సో ప్రోటోకాల్ ప్రకారం మన జిల్లాకి సంబంధించినటువంటి వ్యవస్థ వచ్చింది కాబట్టి మేము వచ్చాము. నేను మంచి వక్తను కాదు. కమిషనర్ గారికి, తర్వాత మన సూర్యబాబు గారికి, తర్వాత బాలాజీ గారికి, ఇక్కడ హెచ్డిఎస్ కమిటీ సభ్యులు, తర్వాత మన మేడం గారు, సూపరింటెండెంట్ గారు, తర్వాత మా ఏఆర్టీ మెడికల్ గారు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ఈ కార్యక్రమం అసలు మొదలుపెట్టింది ఇక్కడ ఏఆర్టీ ఎల్ఏసి ప్లస్ లాగే ఉంది. అంటే ఒక చిన్న సెంటర్గా ఉన్నదాన్ని మన మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఆలోచన మేరకు, ఆయన ఆశయం మేరకు, ఆదేశాల మేరకు మాత్రమే ఇది మాకు ఏఆర్టీ సెంటర్ని ఇవ్వాల్సింది. కానీ కోరినప్పుడు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ కె నీలకంఠారెడ్డి గారు నాకోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు అంగీకరించి దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఒంగోలు సెంటర్లో దాదాపు 10,000 మందికి పైగా, మన ప్రకాశం జిల్లాలో 16,000 మంది ట్రీట్మెంట్లో ఉంటే ఒక ఒంగోలులోనే 10,000 మందికి పైగా మందులు తీసుకుంటున్నారు. సో వాళ్ళ లోడ్ తగ్గించడానికి, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలైనటువంటి సంతమాగులూరు, పంగులూరు, బల్లికురవ, ముండ్లమూరు, తర్వాత ఈ కొరిసపాడు, ఈ తాళ్ళూరు, ఈ 7 మండలాలలో ఉన్నటువంటి మన పేషెంట్స్ కోసం వాళ్ళు దూరవారంలాగా ఫీల్ అవ్వకుండా ట్రీట్మెంట్కి అందుబాటులో ఉండే విధంగా ఈ సెంటర్ని డెవలప్ చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఒక మెడికల్ ఆఫీసర్ని మనం ఇక్కడ కొత్తగా రిక్రూట్ చేసాము. ఒక కౌన్సిలర్ని ఒంగోలు నుంచి ఇక్కడికి డెప్యూట్ చేసాము. అలానే ఇక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్ సర్వీసెస్, తర్వాత ఐసిడిసి కౌన్సిలర్ సర్వీస్, అలానే నర్సరావుపేట నుంచి ఒక డేటా మేనేజర్ని కూడా ఇక్కడికి మనం డెప్యూటేషన్ చేయడం జరిగింది. దీనిలో ముందు మీరు ఈ ఏఆర్టీ మందులు వాడే వాళ్ళు ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తే వైరల్ లోడ్ పూర్తిగా తగ్గిపోతుంది. వైరల్ లోడ్ అంటే సూక్ష్మక్రిములు, వైరస్ తగ్గితే వాళ్ళు ఇతరులకి జబ్బుని వ్యాప్తి చేయకుండా ఉంటారు.